హాయ్ అందరికీ. ఈరోజు పొద్దున్నే నేనైతే తోటకెళ్ళానండి. కానీ తోట నుండి ఇంటికొచ్చేసరికి ఇలా అవుతుందనేసి అస్సలనుకోలేదు. పొద్దున్నే తోటకి ఎందుకు వెళ్ళానా అనుకుంటున్నారా? పొద్దున్నైతే చిలకడ దుంప మొక్క వేరే వాళ్ళైతే ఇచ్చారండి. దీన్ని తీసుకొని వెళ్ళేసి తోటలో నాటుదామనేసి వెళ్ళాను. ఈ విధంగా చిన్ని పాదిగా తవ్వేసి చిలకడ దుంప తీగండి అది. తీగని పెట్టి పూడ్చేసి కొంచెం నీళ్ళన్నది పట్టేసాను. తర్వాత తోట మొత్తం అలా తిరిగేసాననమాట. కొంచెం సేపు తోట మొత్తం తిరిగాను. పండిన టమాటాలు, వంకాయలు, కరివేపాకు కోసుకొని ఇంటికి తెచ్చాను. చూసారా? ఫ్రెష్ వంకాయలండి. మన చేతులతో చెట్లను నాటి, చిన్ని చిన్ని మొక్కలను నాటి, వాటికి నీళ్లు పోసి, వాటిని సంరక్షించి, తర్వాత వాటిలోంచి వచ్చిన కాయగూరలు కోసుకొని వండుకొని తింటా ఉంటే వేరే లెవెల్ అనమాట అండి. ఇంటికొచ్చి చూసేసరికి మా అబ్బాయి అయితే నీట్‌గా కొళాయి గుంటుంటది కదా! వరలు పెట్టున్నాము. దానికి పూతేయలేదు ఇన్నాళ్ళు. నీట్‌గా పూతయితే వేస్తా ఉన్నాడు. ఇలా అవుతుందని నేనైతే అసలు అనుకోలేదండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూసారా? నేను కోసుకొచ్చిన కూరగాయలు. ఇవి చిన్ని చిన్ని పనులే అండి. కానీ మన జీవితాన్ని చాలా అందంగా చేస్తాయి. లగ్జరీ కాదు. ఇదేనా నిజమైన జీవితం. ఓకే అండి. థ్యాంక్ యూ.